ఇప్పటివరకు చక్కని వాక్య సందేశాన్ని మనము ఆలకించాం. సరైన ప్రవర్తన కలిగి దేవుడి కోసం సాగాలని చక్కని మాటలు తమ్ముడు వివరించారు. మన ప్రవర్తన మంచిదైతే మన సమస్తము మనకు సఫలత అనుగ్రహిస్తాయని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. అందుకే 2వ దినవృత్తాంతాల గ్రంథం 6:31లో ఒక చక్కని మాట ఉంది. నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగియున్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లుగా ప్రతిఫలం అనుగ్రహించావు. సో మన ప్రవర్తనే మన సఫలతకు మన ప్రతిఫలానికి కారణం. కనుక రూతు కూడా బోయోజు దగ్గరికి వెళ్ళి బహుశా ఆమె ప్రవర్తన మొదటి నుంచి గమనిస్తూ వస్తున్నాడు బోయోజు. ఈమె ఎట్లా నడుస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎట్లాగా ఉంది అని చెప్పేసి ఆమె ప్రవర్తన మొత్తం చూసిన తర్వాత ఆ బోయోజు ఒక చక్కని మాట అంటాడు. ఏ మాట మీ అందరికీ తెలుసు కదా, మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనదంట. ఇందాక తమ్ముడు చెప్పాడు, మనం బాప్తిసం తీసుకున్నప్పుడు చాలా వేడిగా ఉంటాం, చాలా కాక మీద ఉంటాం, అబ్బా దేవుడి కోసం రగిలే జ్వాలగా ఉంటాం. కానీ రాను 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 కొవ్వొత్తి కరిగిపోయినట్లుగా మన విశ్వాసం కూడా కరిగిపోతుంది. కొవ్వొత్తి చివరికి వచ్చేసరికి మినిమిలి వెలుగుతూ టకాన ఒకసారి ఆగిపోతుందండి. కనుక మనం అట్లా కాకుండా మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకని సత్ప్రవర్తన మరి ఎక్కువ కావాలి, కానీ ఒకసారి తగ్గిపోకూడదు. అందుకనే దేవుడు వాక్యం తెలియజేస్తుంది, కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు అవుతారంట. ఒకసారి దేవుడు వాక్యం దేవుడి ప్రార్థనా మందిరంలో చూస్తాం. ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళు చాలా బలంగా ఉంటారు, అది చేస్తారు ఇది చేస్తారు బాగుంటుంది. కానీ ఎప్పటి నుంచో నమ్మకం, ఏదో మేము చూస్తున్నాం కదండి, మేము చేస్తాం, ఇదే కదా ఇందాక తమ్ముడు చెప్పినట్లుగా, ఇదే కదా వాక్యం, ఇదే కదా బైబిలు, ఇదే కదా భక్తి అని చెప్పేసి భక్తికి మనం మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి సంవత్సరాలు వెలిగే కొంది ఒక భక్తికి కొన్ని లిమిటేషన్స్ మనం సృష్టించుకొని కొన్ని ఇదే భక్తి, ఎట్లాగా ప్రార్థన చేయాలి, లేకపోతే ఇలాగే ప్రార్థన చేయాలి అని చెప్పేసి అనుకుంటాం. నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటాను. బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రతి మంగళవారం వస్తారు, ప్రతి గురువారం వస్తారు, ప్రతి శనివారం వస్తారు, రాను 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 ఆదివారం కూడా మిస్ అయిపోతారు. కనుక అలాగా కాకుండా మనము మునుపడి సత్ప్రవర్తన వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువ అయితే తప్పకుండా దేవుడు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తారని తమ్ముడు చక్కని మాటలు తెలియజేశాడు. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథం మొత్తం మీద ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి తెలుసు వరకన్నా? ఈ బైబిల్ గ్రంథం మొత్తంలో 1189 అధ్యాయాలు ఉన్నాయి. సో 1189 అధ్యాయాలు ఉంటే 929 ఏమో పాత నిబంధనలో, 260 ఏమో కొత్త నిబంధనలో ఉన్నాయి. సో మనము కానీ రోజుకి ఒక 10 అధ్యాయాలు చదవగలిగితే, ఎన్ని అధ్యాయాలు? 10 అధ్యాయాలు చదవగలిగితే మనం ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తామంటే 118 రోజుల్లో మనం బైబిల్ మొత్తం కంప్లీట్ చేస్తాం. సో 118 రోజులు అంటే తమ్ముడు 4 నెలలు, 4 మూడు 12 కాబట్టి సో 2 రోజులు వేసుకున్నా కూడా 119వ దావీదు కీర్తన చాలా పెద్దది. సో అది 2 రోజులు 3 రోజులు చదవాలి. సో ఇట్లా వేసుకున్నా కూడా 4 నెలల్లో బైబిల్ పూర్తి చేయొచ్చు. సంవత్సరానికి ఎన్నిసార్లు పూర్తి చేయొచ్చు? 2 సార్లు పూర్తి చేయొచ్చు. సో 4 మూడు 12, 3 సార్లు పూర్తి చేయొచ్చు. సార్ 2 సార్లు వదిలే 3 సార్లు వదిలే 2 సార్లు అయినా పూర్తి చేస్తున్నామా? కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనము కూడా మనం అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, కొన్ని టార్గెట్లు పెట్టుకుంటాం తమ్ముడు చెప్పినట్టు. కానీ మన ఆత్మ సంబంధంగా కొన్ని టార్గెట్లు పెట్టుకున్నాం. అయ్యా ఈ యొక్క సంవత్సరంలో బహుశా బైబిల్ పూర్తి చేస్తాను, 1 సారో లేకపోతే 2 సార్లు, లేకపోతే రోజుకి ఒక 20 నిమిషాలు తప్పకుండా సంఘం కోసం ప్రార్థన చేస్తాను, లేకపోతే రక్షించబడవలసిన నా బంధువుల కోసం ప్రార్థన చేస్తాను, రక్షించబడవలసిన నా భర్త కోసం ప్రార్థన చేస్తాను, అందులో రక్షించబడవలసిన మా యొక్క బిడ్డల కోసం ప్రార్థన అని కొన్ని టార్గెట్స్, కొన్ని గమ్యాలను మనం ఉద్దేశించుకుని ముందుకు పోతే తప్పకుండా దేవుడు తన ఉన్నతమైన కృపను అనుగ్రహిస్తాడు. శ్రద్ధ కలిగిన వాడు దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడండి. కనుక ప్రభు విని వై ఆర్ యు డాన్సింగ్? ఓకే. సో మనం టార్గెట్స్ పెట్టుకొని మనం ముందు కొనసాగితే తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు. చక్కని వాక్యాన్ని దేవుడు ప్రవర్తన గురించినటువంటి ఆత్మ నడిపింపు అంటే అట్లా ఉండుద్ది. సో నేను ఉదయం చెప్పినప్పుడు కూడా ప్రవర్తన బాగు చేసుకోవాలని చెప్పాను, తమ్ముడు కూడా అదే చెప్పాడు. లేకపోతే మా ఇద్దరికి ముందుగా డిస్కషన్ ఏం జరగలేదండి.
సో తమ్ముడు ఏ వాక్యం చెప్తాడు తెలియదు, నాకు కూడా ఏ వాక్యం చెప్తాను తెలియదు. సో అలాగా ఉంటుంది ఆత్మ నడిపింపు బట్టి. చాలా చక్కని వాక్యాన్ని తమ్ముడు అందించాడు. తమ్మునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. కొన్ని ప్రకటనలు ఉన్నాయి, ఆ ప్రకటనలు గమనించండి. అంత మాత్రమే కాదు, ప్రతి గురువారం రోజు స్త్రీల కొరకు జరుగుతుంది. మీ అందరూ తెలుసు కదా, ప్రతి గురువారం రోజు స్త్రీల కొరకు జరుగుతుంది. చాలా చక్కగా చెల్లి జ్యోతి అలాగే సోదరి కల్పన చక్కని వాక్య సందేశాన్ని వారు అందిస్తూ ముందు కొనసాగుతున్నారు. గత వారం సోదరి కల్పన చెప్పింది, అంతకుముందు సోదరి జ్యోతి చెప్పింది. మీరంటే నేను ఎక్కువ చెప్పడం కదా, కానీ బయట నుంచి అంటున్న వాళ్ళు ఈరోజు చెప్పింది చాలా బాగా చెప్పారు, చాలా చక్కగా చెప్పారు, ఏ మాటలు మాట్లాడాలో అది ఏది చెప్పాలో అదే చెప్పారయ్యా అని చెప్పి నాతో ఇద్దరు చెప్పారు. వాళ్ళు దేవుని సన్నిధానానికి రానివారు కనుక ప్రభునందు ప్రేమ చక్కని వాక్య సందేశం వినిపించబడుతుంది. కనుక తప్పకుండా ప్రతి ఒక్క సోదరి గురువారం తప్పకుండా రావాలని ప్రేమతో మనం ఇంటికాడ వ్యర్థంగా మీరు ఉండి చేసేది ఏంటంటే ఒక్క సీరియల్ దగ్గర తప్పితే మరికైతే ఇది ఏం చేయరు. నాకు 1000 రూపాయలు వస్తున్నాయి ఆ గంటలో అని అంటే తప్పకుండా మీరు 1000 రూపాయలు పొండి, నేను 1000 రూపాయలు ఇస్తే మీరు ప్రార్థన రండి. ఇన్కేస్ అలాగా కాకుండా నాకు 1000 రూపాయలు పని లేదయ్యా, 500 పని లేదు అన్న వాళ్ళు తప్పకుండా రండి. తప్పకుండా మీరు దైవ దీవెనలు పొందుతారని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, నాకు గత సోమవారం రోజు తాళ్ళపాలెం గ్రామంలో ట్రస్ట్ వార్షికోత్సవ కూడిక జరిగింది. అక్కడ లాజరన్న గారు చక్కని సాక్ష్యాన్ని చెప్పారు. దేవుని మహిమ. నేను చాలా దినాల నుంచి అప్పుడు కూడా ఆలోచించాను, లాజరన్న సాక్ష్యం చెప్తే వినాలి, అసలు లాజరన్న ఎట్లా రక్షించబడ్డాడని చెప్పేసి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఒకసారి అనుకున్నాను ఎప్పుడు లేదు కదా అని చెప్పేసి. సో నాన్నగారు బహుశా వాళ్ళు చెప్పినప్పుడు మా అమ్మ వీళ్ళు చెప్పినప్పుడు విన్నాను, కానీ నా అన్నగారి నోటి నుంచి చెప్పలేదు. నేను కూడా ఇది చాలా ఆనందపడ్డాను. సో మన రక్షణ సాక్ష్యం సంఘానికి కొంతమంది తెలియకపోవచ్చు. ఒక్కొక్కరు ఖచ్చితంగా ఒక్కొక్క రక్షణ సాక్ష్యం ఖచ్చితంగా ఉండిద్ది. నాకు ఒకటి ఉండిద్ది, తమ్ముడికి ఒకటి ఉంది, మావయ్యకి ఒకటి ఉంది. ఏదో ఒక మాట, ఏదో ఒక పని, లేదా ఏదో ఒకటి దేవుడు పాసనకి రావటానికి ఎవరొకరు పట్టుకోవటం, ఎవరొక ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. నీవుగా నేను చర్చికి వెళ్ళాలని చెప్పి రావు, ఏదో ఒకటి ఉండిద్ది. సో రక్షణ సాక్ష్యం చెప్పడం అనేది సంఘానికి క్షేమకరం. కనుక నేను లాజరస్ సాక్ష్యం చెప్పేటప్పుడు నేను ఒకటి ఆలోచించాను. ఇలాగా మన సంఘంలో కూడా ప్రతి గురువారం రోజు స్త్రీల కోడికల్లో ఒక్కొక్కరు ఒక 10 నిమిషాలు, జస్ట్ 10 నిమిషాలు, నాకు అదయింది, నాకు జ్వరం వచ్చింది, నాకు తగ్గింది, నేను ప్రార్థన చేసుకున్నాను, నాకు ఆటో చిక్కింది, ఈ కాదు సాక్ష్యాలు. నువ్వు ఎలాగ రక్షించబడ్డావో అది సాక్ష్యం. కనుక ప్రతి గురువారం రోజు ఒక్కొక్క సోదరి 10 నిమిషాలు సాక్ష్యం చెప్తారు. ఆ తర్వాత అరగంట సేపు సోదరీలు చక్కని వాక్యం చెప్తారు. ఓకేనా? ఆమేన్, ఆమేన్. సో వచ్చే గురువారం రోజు చెల్లి జ్యోతి వాక్య సందేశం అందిస్తుంది. అంత మాత్రమే కాదు, నేను పేరు చెప్తాను, మీరు కాదు కూడదని అనగాకండి. ఓకేనా? సో నేను ఇప్పుడు యంగ్రామావి ఉన్నాడు, యంగ్రామావి సాక్ష్యం నేను ఎట్లా నమ్ముకున్నాడు, వాళ్ళ అన్న ద్వారా నమ్ముకున్నాడా, ఏ వాక్యం పట్టుకుంది నాకు తెలియదు, ఎంతవరకు తెలియదు. మావయ్య సాక్ష్యం చెప్తే నేను అలా అనుకుంటున్నాను. సో అట్లాగా మీరు కూడా సోదరులు తప్పకుండా, అంటే మగవాళ్ళు ఊరు ఉండరు కాబట్టి మీ ఇష్టం, మీరు కొంచెం ఫ్రీగా ఉండి ముందు కొనసాగవచ్చు. కనుక ఫస్ట్ వారము ఆ సోదరి ఏమనుకోవద్దు, శైల సాక్ష్యం చెప్తుంది. సో శైల వచ్చే వారం 10 నిమిషాలు ఒక చిన్న సాక్ష్యం చెప్తుంది. ఆ తర్వాత సోదరి జ్యోతి వాక్యం చెప్తుంది. ఆ తర్వాత 9:09 కల్లా మనము ఆ యొక్క కూడిక ముగించబడుతుంది. కనుక శైల సాక్ష్యాన్ని సిద్ధపడమని చెప్తున్నాం. అలాగే సోదరి జ్యోతి చక్కని వాక్య సందేశం అందించాలని ప్రేమతో గురువారం రోజు. అంత మాత్రమే కాదు, రేపు మంగళవారం రోజు 15వ తారీఖు సోదరి హిమబిందు గృహము యొద్ద ప్రత్యేకమైన స్తుతి కూడిక ఉంది, ప్రకటించమని ప్రత్యేకంగా వారు ఆహ్వానించారు. కనుక గమనించి ఆ యొక్క గృహం యొద్ద జరిగే ప్రత్యేకమైన స్తుతి కూడికలో పాలు పంపులు కావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, సోదరులు గోపి గారు కూడా వారి గురించి ప్రార్థన చేయమని ప్రత్యేకమైన ప్రార్థన వసతి కోరుతున్నారు. వారు వ్యాపార నిమిత్తం, వారి కుటుంబ నిమిత్తం తప్పకుండా ఆ యొక్క అన్నయ్య వ్యాపార నిమిత్తం, వారి మనవళ్ళు మనవరాళ్ళు, వారి భార్య, వారి యొక్క గృహం నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, వారి గృహములో యేసుక్రీస్తు వారు వెలవాలని నేను మనస్ఫూర్తిగా ఆమేన్, ఆమేన్, తప్పకుండా దేవుడు తప్పకుండా కృప చూపాలని ప్రేమతో ప్రార్థన చేయాలని కోరుతున్నాం. అంత మాత్రమే కాదు, అనారోగ్యత ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. బ్రదర్ శ్రీను గారు, శ్రీను అంటే సుశీల్ అంటే వాళ్ళ కుమారుడు కొద్దిగా అనారోగ్యంగా ఉంది. దేవుడు మహాకృప చూపి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ సక్సెస్ చేశాడు. ఇంకా ఆ గాయం పూర్తిగా కట్టబడినట్లుగా ఆ యొక్క బిడ్డ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి.
ఆంటీ గారు అటు పోతున్నప్పుడు మా ఇంటికి రాయ్యా ప్రార్థన చేయమంటే ఏదో సంతోషంగా వచ్చి ప్రార్థన చేయమని అడుగుతుందేమో అని చెప్పి అనుకున్నాను. ఇంటికి పోయిన తర్వాత ఏడుస్తుంది. ఏందంటే అంటే విషయం చెప్పింది ఎట్లాగని చెప్పేసి. సో తన కుమారుడు సీను నిమిత్తం ప్రత్యేకంగా మీరు అందరూ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అలాగే సుకుమార్ నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. సుకుమార్ కూడా కొద్దిగా అనారోగ్యం ఉన్నట్లుగా తన తల్లిగారు చెప్తున్నారు కనుక సుకుమార్ నిమిత్తం ప్రార్థించండి. అంత మాత్రమే కాదు, మరి ప్రత్యేకంగా మా యొక్క మావయ్య గారి భార్య శ్రీదేవక్క నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అక్కకు కొద్దిగా గ్యాస్ ట్రబుల్ తోటి బాగా ఇబ్బంది పడుతూ చాలా అంటే గ్యాస్ ట్రబుల్తో బాగా ఇబ్బంది పడుతుంది కనుక శ్రీదేవక్క నిమిత్తం ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మక్కని నేను అనేక మార్లు మమ్మున్నప్పటి నుంచి బతంలాడుతుంది, అక్క ప్రార్థన రాక సో మీరు అని చెప్పేసి చాలా బతంలాడుతుంది. కానీ నేను కూడా చెప్పాను, అక్క రండి అక్క, మా అక్క వాళ్ళు కూడా, అక్క మనందరం ఇది ప్రార్థనకి వెళ్తాం కదా, నువ్వు ఒక్కదాన్ని వేరుగా ఉండి ఏం చేస్తావు అని చెప్తే వస్తావులేమ్మా అని చెప్పేసి చెప్తున్నారు. కనుక మా శ్రీదేవక్క నిమిత్తం ప్రత్యేకంగా మీరందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చక్కని కృపను శ్రీదేవక్కకు చూపి దేవుని పాస్తందులో ఆ బిడ్డ కనుపడినట్లుగా 3 గంటల ప్రార్థన వాళ్ళు కూడా తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటారని నేను విన్నాను. కనుక 3 గంటల ప్రార్థనలో కూడా మా శ్రీదేవక్కను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అలాగే మా శ్రీనాని నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. ఆపరేషన్ గత వారం జరిగింది. దేవుడు మహాకరుణ చక్కని స్వస్థత అనుగ్రహించాడు. కానీ మొన్న 2 రోజుల క్రితం బాగా కొద్దిగా హార్ట్లో కొంచెం పెయిన్ వచ్చి మళ్ళీ సగం నైట్లో మొన్న ఒంగోలు టంగుటూరు వెళ్ళి వచ్చారు. కనుక శ్రీనాని నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అలాగే చుక్కక్క నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మీ ప్రత్యేకమైన అవసరం ఏమైనా తెలియచేయండి, ప్రార్థన చేద్దాం. అక్క అయ్యో రాత్రి కూడా ఎవరు చెప్పలేదక్క, నువ్వు రాలేదేందని చెప్పి అనుకున్నాను. ఒక సుశీలక్క నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. అక్కయ్యకు గత రాత్రి కూడా 2 వ్యక్తులు, నేను 2 పేర్లు మేము రావట్లేదు అంటారు, కానీ 2 వ్యక్తులు నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాను. ఖచ్చితంగా ఎన్ని పనులు ఉన్నా కూడా 2 వ్యక్తులు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. రాత్రి అక్కయ్య రాలేదట్టుకుంది. నేను అనుకున్నాను కానీ ఎందుకు రాలేదు. సో అక్క నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యం పొందేటట్లుగా అక్క నిమిత్తం ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అది మాత్రమే కాదు, గత రాత్రి కాలం వేళ మీ అన్ని కుటుంబాలన్నీ పాద సన్నిధిలో ఉండాలి, లేకపోతే మీ అవసరతలు ఇక్కడ ఉండాలి అని చెప్పేసి ఫ్యామిలీ ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ అని చెప్పేసి ఒక షీట్ ఇచ్చాం. ఇక్కడ ఏంటంటే మీ కుటుంబ వివరాలు ఉంటాయి, మీ భర్త పేరు, మీ భార్య పేరు, మీ బిడ్డల పేరు, మీ ఫోన్ నెంబరు, అంత మాత్రమే కాదు మీ ప్రార్థన అవసరతలు ఏమున్నాయో ఆ ప్రార్థన అవసరతలు ఇక్కడ ఉంటాయి. సో దీంట్లో మీ ప్రార్థన అవసరతలు మొత్తం రాసేసేస్తే ప్రతిరోజు లేకపోతే 3 గంటల ప్రార్థన జరుగుతుంది. లేకపోతే దైవజనుడిగా నేను కూడా మీ నిమిత్తం మీ ప్రత్యేకంగా ఆ ప్రార్థన చేయటానికి వీలుగా ఉండేటట్లుగా ఈ యొక్క ఫామ్స్ ఇవ్వబడ్డాయి. మీ కుటుంబ అవసరతలు గత వారం రాశారు. ఇంకా కొంతమంది రాలేదు, వారు కూడా ఈ యొక్క ఫామ్ తీసుకొని మీరు పూర్తి చేసి ఇవ్వాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా ఈ యొక్క ఫామ్లో రాసేటప్పుడు అనవసరమైనటువంటి అవసరాలు రాయగాకండి. చాలా సీరియస్గా చెప్తున్నాం, అనవసరమైన అవసరాలు రాయద్దు. సో ఎందుకంటే నీ ప్రార్థన పాపమవును గాక అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొన్నిసార్లు మన ప్రార్థన కూడా పాపం అవుతుంది. కనుక అనవసరమైన అవసరాలు కాకుండా సత్యమైనటువంటి అవసరమైనటువంటి మీ జీవితానికి ఉపయోగపడే అవసరాలు రాసి తప్పకుండా ఇవ్వండి. తప్పకుండా దేవుడు కృప చూపి మీకు మేలు చేస్తాడు. ఈ రాత్రి రాయని వాళ్ళు ప్రార్థన అయిపోయిన తర్వాత సీను దగ్గరికి వస్తే సీను మీకు ఈ యొక్క షీట్లు ఇస్తాడు. మీరు పూర్తి చేసి ఇవ్వండి. మీ నిమిత్తం సంఘం మొత్తం ప్రార్థన చేస్తారు. ఈ అవసరాలు ఇవి ఇంకేమైనా ప్రత్యేక అవసరం ఏమైనా ఉన్నాయా? ఓకే, మంచిది. ఓకే, మా నిమిత్తం ప్రార్థన చేద్దాం. అంత మాత్రమే కాదు, ఓకే, యేసుక్రీస్తు కలిగిన గాయం మావయ్య కలిగింది. సో మావయ్య నిమిత్తం ప్రార్థన చేద్దాం. అందరు తల వంచండి. అంత మాత్రమే కాదు శనివారం రోజు ఇంకొక మాట ఇందాక కూడా చెప్పాలనుకున్నాను. దయచేసి నేను ఇందాక చెప్పిన మళ్ళీ చెప్తున్నాను. ఇది రికార్డ్ అవుతుంది, ఎందుకంటే మళ్ళీ తర్వాత కూడా గుర్తుండేటట్లుగా. ఎందుకు బట్టంటే
మనకి ప్రతి శనివారం రోజు సాయంకాలం జరిగేది కేవలం సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక మాత్రమే. ఏంది? ఏం కూడిక? సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడిక. కానీ ఉపవాస కూడిక ఏమాత్రము కాదు. ఉపవాస కూడిక అని చెప్తే మీరు భోజనం చేయకుండా రండి, కానీ ఉపవాస కూడిక మంద కాదు కనుక మీరు చక్కగా భోంచేసి మీరు అంటే పుష్టిగా కుతుకుల వరకు తిని రమ్మని చెప్పడం లేదు, కానీ మీకు సరిపడినంత తిని తప్పకుండా రండి. మీరు అలా కాని పక్షంలో మీ ఆరోగ్యాలు ఏమన్నా కానీ పాడైతే, లేకపోతే ఆరోగ్యం వల్ల ఏదన్నా డిస్టర్బెన్స్ అయితే చాలా 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 ఇబ్బంది. గత రాత్రి పెద్దమ్మ కూడా కాలు నొప్పి వల్ల పడిపోయింది. సో అది నేను అనుకుంటా అది సూచన అంటే మనకి ఇండికేషన్ అనుకుంటున్నా. పెద్దమ్మకి ఏం కాలేదు, దేవుడు దయలను బట్టి. కాలు మోకాలు నొప్పి పుట్ట వల్ల సన్నగా కూర్చుంది. ఆ తర్వాత ఇందాక చెప్పింది మావి అయితే భయంకర గడగడ వణికాడండి. యంగ్రామ ఎదురుగా ఉన్నాడు కనుక గడగడ వణికాడు. సో ఏమవుతుంది అని చెప్పేసి. సో మీ ఆరోగ్యాలు పాడు చేసుకునే విధంగా ఉండద్దు. తప్పకుండా మీరు భోంచేసి రండి. అంత మాత్రమే కాదు, మనం ఇంకోటి కూడా మేము రాత్రి ఆలోచించాం. ఏంటంటే నైట్ టీ స్నాక్స్ అని చెప్పి 500 రూపాయలు మనం ఖర్చు పెట్టుకొని ఏదో చేసుకుంటున్నాము ఒక్కొక్కళ్ళు. కానీ ఇద్దరు కలిసి ఒక చిన్న లంచ్, ఒక చిన్న భోజనం అంటే పులిహార లేకపోతే దానికి చట్నీ కొంచెం ఉంటే మనకి కొంచెం బాగుంటుంది అంతసేపు ఉండటానికి, మీకు ఇబ్బందికరంగా ఉండటానికి. సో అది ఒకరు చేయటం కష్టం కనుక ఇద్దరిద్దరు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఆలోచన ఉంది కనుక వచ్చేసారి ఆ యొక్క విషయం వచ్చినప్పుడు మనం తప్పకుండా ఆ కార్యక్రమాల్లో ముందుకు కొనసాగుదాం. అంత మాత్రమే కాదు, ఇందాక మళ్ళీ చివరిగా మనకోసారి చెప్తున్నాను. ఈసారికి ఎట్టొకటి అయిపోయింది. వచ్చేసారి వచ్చేటప్పుడు లైనికి 3 కూర్చోండి. ఎక్కడి నుంచి కూర్చోవాలి? వెనక నుంచి కాదు, ముందల నుంచి కూర్చోవాలి. నీకు ఎంత పెద్దోళ్ళు అసలు ఎవరు ఏంటని అవసరం. నా ప్లేస్ ఇది అని చెప్పి ఎవరికి కాదు. నా ప్లేస్ ఇదంటే మాత్రం కొంతమంది మగవాళ్ళు ఇటు కూర్చోబెడదాం, ఆడవాళ్ళు ఇటు కూర్చోబెడదాం, వారం షిఫ్ట్ చేద్దాం. ఓకేనా? అంత మాత్రమే కాదు, ఇంకోటి ఏంటంటే కుర్చీలు మీకు క్రమంగా వేయబడుతున్నాయి. 3 కుర్చీలు వేయబడుతున్నాయి. నీకు ఇష్టం వచ్చినట్టు అటు ఒకరు లాగుతారు, ఇట్లా ఒకరు లాగుతారు. అసలు మీ ఇష్టం అయిపోయింది. అది క్రమమైన పద్ధతి కాదు. కుర్చీలు ఎక్కడేసారు అక్కడే కూర్చోండి, కుర్చీలు అయితే కింద కూర్చోండి. అంతేగాని కుర్చీలు మీ ఇష్టానుసారంగా లాగి క్రమంగా అనేది అక్రమంగా మీరు ఇక్కడ ప్రార్థన సన్నిధిలో ఉండదు. ఆయన పాస్ సన్నిధికి వచ్చినప్పుడు మనం క్రమంగా ఉండాలని ప్రేమతో. మరి అంత మాత్రమే కాదు, వచ్చిన వాళ్ళు దయచేసి ఎవరితో మాట్లాడదు. మీకు తెలుసలేదో అంటే నేను మళ్ళీ ఇంటికాడ ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా ఇక్కడికి వస్తాను. ఒక దైవజనుడిగా నేను ప్రభు నేను నడిపించాలి ఈ కార్యక్రమాన్ని, ప్రభు నీకు మహిమకరంగా నడిపించు. నేను ఏ ప్రార్థన అయితే చేస్తాను ఆ ప్రార్థన జనులకు దీవెనకరంగా ఉండాలి. ఒక మాట మాట్లాడినా వాళ్ళు క్షేమాన్ని కలిగించాలని ఇంటికాడ ప్రార్థన చేసుకుని ప్రార్థనాపూర్వకంగా బయలుదేరుతాను. ప్రార్థనాపూర్వకంగా బయలుదేరి వచ్చినప్పుడు ఒకసారి నేను ఇక్కడికి వచ్చి నేను చివరి ప్రార్థన చేస్తూ ఎవరు నా కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయమంటే నేను చాలా కష్టంగా చేస్తాను. ఎందుకంటే నేను సంఘం కోసం ప్రార్థన చేయడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వచ్చాను. ఈ మధ్యలో ఇంకోళ్ళు ప్రార్థన చేయమంటే కోసం నాకేదో ఒక రకంగా అనిపిస్తుందండి. నేను చెప్పింది మీకు అర్థమై ఉంటుంది కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనం సంపూర్ణమైన సిద్ధపాటుతో వచ్చి ఆయన సన్నిధానానికి వచ్చి ఆయనతోనే మాట్లాడదాం. ఆయన వాక్యం, ఆయన మాటలు విన్నాం, ఆయన పాటలు పాడకుండా మీరు ఆరాధన చేశారంటే అది ఇంపాసిబుల్, అది ఎప్పుడు కాదండి. కనుక పాటలు పాడదాం, అంత మాత్రమే కాదు, వాక్యాన్ని విన్నాం, అంత మాత్రం ఆయన క్రమంగా ముందు కొనసాగుదాం. పక్క వారితోటి వాళ్ళతోటి వీళ్ళతోటి నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించి ఇక్కడ ఏదో ఒక డౌన్గానో లేకపోతే నా మాటకి తిరిగిలేదనో లేకపోతే ఎట్లా నీ ఇష్టానుసారంగా నన్ను ఎవరు అంటారులే అని చెప్పేసి ఎవ్వరూ అనుకోవద్దని. నేను అనకపోవచ్చు, లేదా సంఘ పెద్దలు అనకపోవచ్చు, పైన చూస్తున్న దేవుడు ఖచ్చితంగా అన్ని చూచే దేవుడు. తప్పకుండా ఆ మెసేజ్ కొండి. చూచే దేవుడు అంత మాత్రం, తూచే దేవుడు అంత మాత్రమే, తొలగించే దేవుడు మన దేవుడు. కనుక చూస్తాడు, తోస్తాడు, అంత మాత్రమే తొలగిస్తాడు. కనుక జాగ్రత్తగా మనము దేవుని పాసందులో భయభక్తులతోటి క్రమంతోటి గడగడ వణుకుతూ ముందు కొనసాగదాం. అంత తల వంచండి, కళ్ళు మూసుకునండి, ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. చాలా చక్కని మాటలు మాకు వినిపించారు. మా ప్రవర్తన చక్కగా ఉండాలని. అయ్యో మా ప్రవర్తన సరిగా లేకపోతే మేము ఎన్ని చేసినా, మేము ఏమి చెందినా అది వ్యర్థమని సూటిగా చక్కగా మాతో మాట్లాడారు. అయ్యో మా ప్రవర్తన మేము శ్రద్దిద్దుకొని విధంగా మీ సహాయాన్ని దయచేయండి. నీకోసం సాగే పెట్టాలి, నీకోసం ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకు కొనసాగాలి. బైబిల్ గ్రంథం చదవాలి, ప్రార్థన చెయ్యాలి, సువార్త చెప్పాలి, సువార్త పనిలో పాటుపడాలి. అంత మాత్రమే నా యొక్క రక్షణ సువార్తను అనేక మందికి రక్షణ సాక్ష్యం అని
ఒక్కొక్క టార్గెట్ తోటి మేము ముందు కొనసాగే విధంగా నీలో ఉన్నతమైన మేలు పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని మేము ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపండి. ప్రత్యేకంగా అనారోగ్యంతో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. సోదరు శ్రీను నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అంగలారుస్తుంది అక్కయ్య ఆంటీ గారు, అయ్యా చక్కని ఆపరేషన్ సక్సెస్ దయచేశారు. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించండి. అంత మాత్రమే కాకుండా ఇంకా అనేకమైన ప్రకటనలు చేశాం. ఆ ప్రకటన అన్ని విషయాల్లో మీరే కృప చూపండి, దయ చూపండి. సుకుమార్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం, శ్రీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రత్యేకంగా మా యొక్క శ్రీదేవక నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా ప్రత్యేకంగా దర్శించండి ప్రభా. అయ్యా సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యం ఆటకి బిడ్డకు అనుగ్రహించండి నాయన. అయ్యా గ్యాస్ ట్రబుల్ తోటి అయ్యా ఆ పేగిపోతుంటే బాగా ఇబ్బంది పడుతుంది ప్రభా, అన్నం తినలేకపోతుంది ప్రభా. అయ్యా కొద్ది షుగర్ అన్కంట్రోల్గా ఉంది నాయన. అయ్యా సమస్తాన్ని ఎరిగిన దేవా, అయ్యా మీరు అద్భుతమైన కార్యాన్ని చేసి ఆ బిడ్డను అయ్యా నీ సన్నిధానములు మేము చూసి అయ్యి మేము ఆనందించే విధంగా నీ కార్యాన్ని చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. మహోన్నతుడా వందనాలు స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యో మొదటగా మా బంధువులకు చెప్పుకోవాలని, ఆ తర్వాతే ప్రజలకు చెప్పలేని వాగ్దానం చెప్తుండగా ఎన్నోసార్లు చెప్పాం ప్రభా. యా ప్రత్యేకంగా దర్శించి నీ కార్యాన్ని చేయమని మేము ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపండి. ఈ యొక్క మధ్యాహ్న కాల వేళ నీ అద్భుతమైన కార్యాన్ని ఆ బిడ్డ విషయంలో ప్రారంభించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరవచ్చిన వీళ్ళందరినీ ప్రత్యేకంగా దీవించండి, బలపరచండి, నీ సహాయాన్ని దయచి ఈ ఉన్నతమైన కృపతో నింపండి ప్రభా. ఈ వారమంతా కృపాక్షేమాలతోటి వీరి బిడ్డలను వీరి కుటుంబాలను దీవించి మనం మేము ప్రార్థన చేస్తున్నాం. వారి ప్రయాణాల్లో మీ సహాయం దయచేయండి నాయన. అది మాత్రమే కాకుండా వారి వ్యాపారాల మీ సహాయం దయచండి, వారి ఉద్యోగాల మీ సహాయం దయచండి, వారి పనిబాట్ల మీ సహాయం దయచండి, వారి ప్రయత్నాల్లో మీరు సఫలత దయచేయమని మేము ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపమని చేరవచ్చిన అందరినీ ప్రత్యేకమైన దీవెనలతో నింపమని, రేపు గురువారం రోజు సాక్షి చెప్పబోతున్నటువంటి శైలాన్ని కూడా బలపరచండి, నూరంతల ఆత్మతో నింపండి. అలాగే అయ్యా జ్యోతిని కూడా నూరంతల ఆత్మతో నింపి చక్కని వాక్ సందేశాన్ని గురువారం రోజు అందించమని మేము ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపి దయచూపి కనికరించి కాపాడమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అంత మాత్రమే కాదు, ఈ దినం ప్రత్యేకంగా మనతో కలిసి దేవుని ఆరాధించినటువంటి సోదరి విజయలక్ష్మక్కకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఆశిత కూడా ఈ సండే స్కూల్ పరిచయం ప్రత్యేకంగా వచ్చింది అనుకుంటున్నాను నేను. సో సోదరికి ప్రత్యేకమైన వందనాలు. సోదరి నిమిత్తం, వారి బిడ్డల నిమిత్తం, సునీల్ డ్యూటీలో ఉన్నాడంటే ఇందాక ఫోన్ చేశాను కనుక సునీల్ నిమిత్తం, వారి బిడ్డల నిమిత్తం ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అలాగే వెంకటరమణక్క కూడా వచ్చారు రెండో వారం, వారి నిమిత్తం కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తాం. తల వంచండి, దివ్యం తీసుకుని వెళ్దాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సమాధానము నిత్యమైన తోడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు చేరువచ్చిన మనందరికీ ప్రత్యేకంగా తోడయ్యండి, దీవించి బలపరిచి తన కృపతో నింపునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొడుకు ముగించబడింది, సెలవు తీసుకున్నాం. ప్రకార వందనాలు చెప్పుకొని ప్రేమతో వెళ్ళాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రత్యేకమైన ప్రార్థన అవసరం ఉన్నవారు దయచేసి రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. సుశీల కరణ్ యొక్క ప్రార్థన చేస్తాను.